జాతీయ గీతాన్ని గౌరవించాలి అనేది మనం కాన్స్టిట్యూషన్లో మనం రాసుకున్న మాట. జాతీయ గీతాన్ని కానీ, జాతీయ జెండాని కానీ, జాతీయ పక్షిని కానీ, జాతీయ జంతువుని కానీ మనం ఎలా ట్రీట్ చేయాలి అనేవి చాలా క్లియర్గా ఉన్నాయి. సో అవి మన బాధ్యత, మన హక్కులతో పాటు ఆ బాధ్యతలు మనకు సంక్రమించాయి. వాటిని వ్యతిరేకించడం కానీ, వాటికి వ్యతిరేకంగా మనం వెళ్ళడం కానీ జరగదు. అది పెద్ద ఇష్యూ ఏమీ కాదు, ఎందుకంటే అది మనం యాక్సెప్ట్ చేసాం. ఇక్కడ సమస్య ఏంటంటే థియేటర్లో జాతీయ గీతం ఎందుకు బలవంతంగా దేశభక్తిని రుద్దాల్సిన అవసరం ఈ టైంలో ఎందుకు వచ్చింది? ఈ రెండు ప్రశ్నలు. అంటే బలవంతంగా అనేది ఇక్కడ క్రూషియల్. దేశభక్తి గీతం అటు రాగానే ఏదైనా సరే, ఆ జాతీయ గీతం అవనక్కర్లేదు, సారే జహా సచ్చ కానివచ్చు, వందే మాత్రం కానివచ్చు, వీటిలో ఏదొచ్చినా కూడా ఒక రోమాంచితం అవుతుంది మన దేహం, మన దేశభక్తి మన గుండెల్లో పొంగుతుంది. అది చాలు. జాతీయ గీతానికి నిలబడాలనే మ్యాండేటరీ ఇది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం నిలబడతాం. సమస్య అది కాదు. నేను చెప్తోంది నేను నిలబడినా అనేది కాదు చాయిస్. నాకు నన్ను ఎందుకు నిలబడమంటున్నావు నువ్వు బలవంతంగా అనేది నా రైట్ ఈజ్ ఎంక్రోచింగ్ మై రైట్ అంటున్నాను నేను. రెండు, ఎక్కడ అంటున్నారు మీరు జాతీయ గీతాన్ని పాడమని? థియేటర్లోనా? థియేటర్కి ఏ మూడుతో వెళ్తాను నేను? సన్నీ లియోన్ సినిమా చూడడానికి వెళ్ళానండి నేను. అప్పుడు నా ముందు జాతీయ గీతం పాడి కూర్చోమంటారా? లేదు, నేను మిడ్ నైట్ షోకి వెళ్ళాను. అప్పుడు నేను నా షార్ట్స్లోనో టీషర్ట్స్లోనో క్యాజువల్గా వెళ్ళాను నేను. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ నేషనల్ యాంథమ్? నా థాట్స్ ఎలా ఉన్నాయి థియేటర్కి వెళ్ళినప్పుడు? వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ వి వాచింగ్? దేశభక్తి ప్రేరేపితమైన సినిమాలు ఎన్ని వస్తున్నాయి మనకి. ఇట్స్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాస్ మసాలా సినిమాలు చూడడానికి నేను మైండ్ ప్రిపేర్ అయ్యి ఎక్కడికి వెళ్తే టక్మన్ నువ్వు నన్ను గిల్లి జాతీయ గీతం పాడమంటే అలాగా? జాతీయ గీతం వేస్తే మేము నిలబడతాం, అది మాకు తెలుసు నిలబడాలని. నిలబడకపోయినా పర్లేదు అనేది అక్కడ చాయిస్ ఏమీ కాదు. రెండు తప్పులు చేస్తున్నారు. ఒకటే అక్కడ బలవంతంగా ఇంప్లిమెంట్ చేయడం అనేది ఒకటైతే, ఇక్కడ మళ్ళీ చాయిస్ ఇవ్వడం ఇంకోటి. జాతీయ గీతం పాడితే లేచి నిలబడాలి, సింపుల్. అది ఎవరికి రూల్ ఏమీ కాదు, అది మాకు తెలుసు. కాకపోతే ఇక్కడ అవసరమా అనేది మీరు ఆలోచించండి అంటున్నాను నేను.